అర్థమవుతుంది. మళ్ళీ నేషనల్ అవార్డు ఇవ్వాలి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఫ్రాంక్లీ చెప్పాలి, చాలా పర్ఫార్మెన్స్. అతను చాలా బాగా చేశాడు. అంటే అల్లు అర్జున్కి ఈక్వల్గా చేశాడు అని చెప్పచ్చు. ఈక్వల్ కాదు కానీ చాలా బాగా చేశాడు. అల్లు అర్జున్తో పోలిస్తే కంపేర్ చేయలేము, చాలా బాగా చేశాడు. బట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ అల్టిమేట్ అండి. ఆయన యాక్షన్ అయితే ఏ సినిమాలో చూడలేము. ఇంతవరకు చూసిన అల్లు అర్జున్ వేరు, ఈ సినిమాలో చూసిన అల్లు అర్జున్ వేరు. అండ్ ఎక్సైజ్లో చెప్పాలంటే ఫైట్స్లో క్లైమాక్స్ ఫైట్ దీని గురించే అందరూ మాట్లాడతారు. అండ్ యాక్షన్ గురించి అయితే చాలా మాట్లాడతారు. మళ్ళీ నేషనల్ అవార్డు కన్ఫర్మ్. సినిమా బ్లాక్ బాస్టర్, దీనికైతే తిరిగిలేదు. చాలా బాగుంది. అంటే కొంతమంది ఎక్కడో డల్ అయింది అంటున్నారు. డల్ అంటే మేబీ ఈ టైంలో వాళ్ళకి డల్ అనిపించిందేమో. కొంచెం యాక్టివ్గా వచ్చింటే అది కూడా యాక్టివ్ ఉండదు వాళ్ళకి. సాంగ్స్ అయితే మన తెలుగు నేటివిటీని బాగా చూపించారు. మన సౌత్ ఫిలిం అనేది బాగా కనిపించింది. ఏదో ఒకటి పాన్ ఇండియా హిట్ అయిందంటే నెక్స్ట్ మూవీకి ఎక్కడికెక్కడికో వేరే సీన్స్ లొకేషన్కి వెళ్ళకుండా మన తెలుగు మూవీ పక్కా మాస్ మూవీ, క్లియర్ మాస్ మూవీ, క్లియర్ యాక్షన్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే చించేశాడు. ఇప్పుడు 3 గంటల 20 నిమిషాలు డ్యూరేషన్. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎంటర్టైన్మెంట్ అల్లు అర్జునే చేశాడు, ఎమోషనల్ అల్లు అర్జునే చేశాడు. ఈవెన్ క్లైమాక్స్లో మనకి ఏడుపు కూడా వచ్చే సీన్స్ ఉన్నాయి. చాలా బాగా చేశాడు. అసలు చెప్పాలంటే ఇంక చెప్పలేదు. నెక్స్ట్ షోకి మళ్ళీ వెళ్ళాలి, రేపు వెళ్ళాలనిపిస్తుంది. సుకుమార్ ఎలా అనిపిస్తుంది? సుకుమార్ ఆయన ఒక చదువుకున్నోడు ఇంత క్లియర్గా సినిమా తీశాడండి. మనకి ఎక్కడ సీన్ బై సీన్ ఎక్కడ బోర్ కొట్టకుండా క్లియర్ కట్గా చదువుకున్నోడు కూడా అర్థమేట్గా ఉంది. మా సినిమా అని చెప్పొచ్చు కానీ ఇది ఎంత మాస్ అయినా ఎలాంటి వాళ్ళకైనా అర్థమవుతుంది. స్పీడ్గా ఏం లేదు, బాగా నీట్గా అర్థమవుతుంది సినిమా. సీన్స్ బై సీన్స్ క్లియర్గా చేసి మాట్లాడితే అందరూ జాతర ఫైట్ అన్నారు కదా. జాతర ఫైట్ గురించి జాతర ఫైట్ అని ఇప్పుడు మీకు క్లైమాక్స్ ఫైట్ చెప్తున్నాను. దాని అంటే జాతర ఫైట్ టాప్ అనుకుంటే దాన్ని మించిపోయింది క్లైమాక్స్ ఫైట్. ఆ జాతర సీను క్లైమాక్స్ సీన్ ఆ 2 సీన్లు పెట్టి వదిలినా కూడా సినిమా ఎన్నిసార్లు రిలీజ్ చేసుకోవచ్చు ఈ మూవీని. అలా ఉంది. ఆ జాతర సీన్లు అయితే చాలా బాగున్నాయి. ఆ గెటప్ అయితే అల్లు అర్జున్కి ఒక గెటప్ వేస్తారు, అది మధ్యలో వస్తుంది, క్లైమాక్స్లో వస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఆ గెటప్ వేయలేదు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఇండియా లెవెల్లో కాంతారా అన్నారు కదా, అది మర్చిపోతాం మనం. చాలా మంచి గెటప్. అల్లు అర్జున్కి సూపర్ గెటప్ వేశారు, బాగా సెట్ అయింది. మన తెలుగు హీరోలు కొత్తగా ట్రై చేశారు అంటారు కదా, ఇంకా అనడానికి ఆ మాట లేదు. చాలా కొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది. ఎవరన్నా కొద్దిగా బాగాలేదు అటు ఇటు అన్నా కూడా వాళ్ళు ఏదో వాంటెడ్లీ చెప్పినట్టే కానీ సినిమా అయితే చాలా బాగుంది. మనకు 1-2 డేస్లో తెలుస్తుంది. బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్. ఓకే, ఇప్పుడు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు ఓవరాల్? నేను కలెక్షన్స్ గురించి కాదు, జస్ట్ మూవీ అయితే చాలా హిట్. ఉన్న రికార్డ్స్ అయితే బదులు కొడతాయని అనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమాలో అయితే టాప్కి వెళ్ళిపోతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా టాప్ ఫస్ట్ సెకండ్ కలెక్షన్లోకి వెళ్ళిపోతుంది మూవీ. చాలా బాగుంది. ఈవినింగ్ నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. వాళ్ళ ట్వీట్ అయింది మనవాడే అన్నట్లుగా ట్వీట్ ఎంకరేజ్ చేయండి మూవీ ట్వీట్ పెట్టారు. ఇది వరకు ఉన్న గొడవలన్నీ సర్దుమణిగి ఇప్పుడు మూవీకి అందరు మెగా ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ తప్ప మన కళ్ళలో ఇంకెవరు కనిపించట్లేదు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నాము. ఇతనేంద్ర బాబు ఇంత బాగా యాక్షన్ చేస్తున్నాడు అనేదే చేశాడు. ఇప్పుడు 1000 రూపీస్ పెట్టి టికెట్ కొంటున్నారు కదా. సో అఫీషియల్ గా 1000 రూపీస్. అప్పట్లో ఏంటంటే బ్లాక్ లో ఆ టికెట్ ఉంది, బట్ ఇప్పుడు అఫీషియల్లీ 1000 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలన్నా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని మీద మీ అభిప్రాయం అంటే యాక్చువల్లీ ఫస్ట్ రోజు అంత కాస్ట్ ఉంది కానీ మళ్ళీ ఉండకపోవచ్చు, కానీ వర్తబుల్. ఈవెన్ మేము కూడా అంత కాస్ట్ పెట్టి వచ్చాము. 2-3 సీన్స్కే వర్తబుల్. అది సినిమా అంతా చూసి ఇంకా మోర్ దెన్ వర్తబుల్. చాలా బాగుంది. 100% సాటిస్ఫై అవుతారు. 100% ఫ్యామిలీస్తో చూడొచ్చు. అన్నీ ఉన్నాయి సినిమాలో. ఒక ట్రైలర్లో చూపెట్టిన చాలా వరకు ట్రైలర్లో కానీ చాలా మేబీ అది పార్ట్ 3కి ఉంటుంది అనుకుంటున్నాం. మేము కూడా ఇంకా సీన్స్ రాలేదు, ఈ సీన్స్ రాలేదు అనుకున్నాను. జాలరెడ్డి ట్రైలర్లో చూపెట్టారు. జాలరెడ్డి ఉంటాడు యాక్చువల్లీ బతికుంటాడు, కానీ జాలరెడ్డి కాకుండా అదర్ విలన్స్ ఉంటారు. సీన్స్ చెప్పొద్దు, కానీ చాలా బాగున్నాయండి. డైరెక్షన్ చాలా బాగుంది, ఎక్కడా బోర్ కొట్టదు. అసలు ఇంత అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు మనమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన తెలుగు కూడా ఇంత బాగా పర్ఫామ్ చేశాడా అని. సో సూపర్ అంటే సూపర్. బాగుందండి. ఆమె క్యారెక్టర్ బాగుంది. బట్ వీళ్ళందరి క్యారెక్టర్ అల్లు అర్జున్ డామినేట్ చేశారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ షకావత్ బాగా చేసినా సరే అల్లు అర్జున్ ముందర అతను నెక్స్ట్ క్యారెక్టరే, కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అంతే. పుష్ప క్యారెక్టర్ షకావత్ కాకుండా ఇంకెవరిదైనా ఉందా? ఇంకెవరు ఉన్నాయి, బాగున్నాయి. ఈవెన్ రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది, రావు రమేష్ షకావత్ బాగుంది, అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ బాగున్నాయి. అందరు బాగున్నాయి, బట్ మనకు అల్లు అర్జున్ ఎక్కువ బాగా కనిపిస్తాడు. ఆయన పర్ఫార్మెన్స్ ముందు అందరు తక్కువలాగా కనిపిస్తున్నారు. మూవీ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది.